హాయ్ అండి. తెలిసిన వాళ్ళు పెళ్లి నోములోకి రమ్మంటే వెళ్ళాము. సంక్రాంతి రోజున కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ పెళ్లి నోములు నోమిస్తారు. సో ఏంటంటే వీళ్ళు 50-60 రకాల నోములు ప్రతి ఒక్కటి టీ కప్ పైన ఇలా నోట్లాగా పెట్టారు. అంటే ఏ నోముని ఏమని పిలుస్తారనేసి. పెళ్లి నోము అప్పుడు ఎన్ని రకాల నోములైనా నోమించుకోవచ్చండి. తర్వాత సంవత్సరం నుంచి మాత్రం 13 కౌంట్‌గా చేసుకొని ఏదైనా ఒక నోము నోముకుంటారు. వీళ్ళైతే చాలా చేశారు. నాకైతే చాలా నచ్చింది. అందుకోసమే నేను వీడియో తీసుకొని మీ ముందుకు తీసుకొచ్చాను. ఎంత డెకరేట్ చేశారో అమ్మవారి దగ్గర, శ్రీకృష్ణుల వారి దగ్గర, శివపార్వతుల దగ్గర. అంటే ఆ దేవుళ్ళకి సంబంధించిన నోములను కూడా ఏమని పిలుస్తారు అనేది వాళ్ళు రాసి పెట్టారు. పిల్లలకు సంబంధించిన నోములు, పెద్దవాళ్ళకి సంబంధించిన నోములు, సత్యనారాయణ పీఠ, మంగళహారతులు, ఇలా చాలా రకాల నోములు ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ చూడండి చిలుకల నోములు చిన్నపిల్లలకి ఇస్తారు ఇవి. ఇన్ని రకాల నోములు ఇక్కడ చూడండి. ఇవి ముంతలు, కడవలు అంటారు. ఇవి కుండలు తీసుకొని వచ్చి నోముతారు. ఇవి కూడా చిన్నపిల్లలకి చిన్న కుండలు, పెద్దవాళ్ళకి పెద్దవి ఇస్తారు. ఉగాది రోజున వీటిలలో పచ్చడి కూడా చేసుకోవచ్చంట. ఇలా చూడండి ఇక్కడ ఎన్ని రకాల నోములు ఉన్నాయో. రంగు డబ్బాలని, కలిశాల నోము కలిశాలు ఉన్నాయి. చెరువుల చామంతి, వాటర్లో చామంతి వేశారు. అన్నీ కూరగాయల బుట్టలు, ప్రతి ఒక్కటి పోచమ్మ జల్లెళ్ళు కూడా నోముకున్నారు. ప్రతి ఒక్కటి అన్నమాట. ఇంకా మనకి ఇందులో ఉన్నటువంటి నోములే కాకుండా ఇంకా చాలా రకాల నోములు కూడా నోముకోవచ్చు. వీటన్నింటినీ ముత్తైదులను చిన్నపిల్లల్ని పిలిచి బొట్టు పెట్టి పెడతారనమాట. వీడియో ఎలా ఉంది? లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.